కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి ఘన విజయం సాధించడంతో బీజేపీ నాయకుల్లో, కార్యకర్తల్లో సరికొత్త జోష్ నెలకొంది. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో మండల అధ్యక్షులు పోలోజు సంతోష్ ఆధ్వర్యంలో గురువారం బాణాసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేసి పెద్దెత్తున సంబరాలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి హాజరై కార్యకర్తలతో కలిసి సంబరాల్లో పాల్గొని మరింత జోష్ను నింపారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ, బీజేపీ పార్టీకి ఓటు వేసి ఆదరించిన చిగురుమామిడి మండల పట్టభద్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ గెలుపులో క్రియాశీలకంగా పనిచేసిన మండల బీజేపీ కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. గెలిచిన 2 ఎమ్మెల్సీ ఎన్నికలకు గత నెల రోజులుగా కరీంనగర్ కేంద్రంగా కర్త, కర్మ, క్రియ అన్నీ తానై కార్యకర్తలకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేసి నూతన ఉత్తేజాన్ని నింపిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి పొన్నం శ్రీనివాస్, మాజీ మండల అధ్యక్షులు పైడిపల్లి శ్రీనివాస్, అచ్చ రవీందర్, గునుకుల మధుసూదన్ రెడ్డి, నాయకులు బుద్ధార్తి మహేందర్, కంది శంకర్, గుర్తాసు సతీష్, లోకిని ఆంజనేయులు, పెందోట రఘునాథ్ చారి, పడాల శ్రీనివాస్, బుర్ర శ్రీనివాస్, గొల్లపల్లి సదాచారి, సందవేన బాలయ్య, చెరుకు రాజయ్య, నక్క రాజేందర్, తులాయిల వెంకటేష్, పెండ్యాల రాజేందర్, బరిగేల మోహన్, రాజిరెడ్డి, శ్యామకూర శేఖర్ రెడ్డి, ఆకుల అజయ్, నడిగొట్టు కిరణ్, మామిడి రమేష్, కన్నం శ్రీనివాస్, నిమ్మ రమాకాంత్, గుల్ల సంపత్, ఎన్నం సంతోష్, దొంత కరుణాకర్, పొన్నం శ్రీకాంత్, పోలోజు వెంకటస్వామి, మల్లం సతీష్, గుల్ల సంతోష్, ఆరేళ్ల శ్రీనివాస్, కానవేని రజనీకాంత్, బండి సందీప్, సిద్దంకి అనిల్, కోయడ నాగార్జున, బోయిని సందీప్, జూపాకర్ణ రాకేష్, మావురపు శరత్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని గ్రామాలలో సత్తా చాటేలా కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈరోజు కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి శాసన మండలికి పట్టభద్రుల నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి గారు గణనీయమైనటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక విజయాన్ని సాధించి పెట్టిన సందర్భంగా మరి అందుకు కృషి చేసినటువంటి పట్టభద్రులకు, అదేవిధంగా పార్టీ కార్యకర్తలకు, ముఖ్యంగా కంకణం కట్టుకొని వేరే ఏ పని పెట్టుకోకుండా ఇక్కడే ఉండి అన్ని విధాలుగా ఈ కార్యక్రమాన్ని, ఎన్నికను సక్రమంగా నిర్వహించడానికి దశ నిర్దేశం చేసినటువంటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు, మన పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు చిగురుమామిడి మండలంలో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ ఎన్నికల ప్రచారం జరుగుతున్న సందర్భంగా బండి సంజయ్ కుమార్ గారు టీచర్ల
సమస్యల్ని అదేవిధంగా నిరుద్యోగుల సమస్యల్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను పట్టించుకోవడం లేదు, ఉపాధ్యాయుల సమస్యల్ని పట్టించుకోవడం లేదు. కాబట్టి మీ మీద, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి మీద ప్రజల్లో, వివిధ వర్గాల ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. ఈ 3 ఎమ్మెల్సీ స్థానాల్లో కరీంనగర్కి సంబంధించిన టీచర్స్ కానీ పట్టభద్రులు కానీ బీజేపీ గెలవబోతూ ఉంది. మేము సవాల్ విసురుతూ ఉన్నాం. ఇది కాంగ్రెస్ పార్టీ ఒక రెఫరెండంగా స్వీకరించాలన్నారు. బండి సంజయ్ కుమార్ గారు కరీంనగర్లో మాట్లాడుతూ ఈ ఎన్నికను రెఫరెండంగా స్వీకరించాలని చెప్పి సవాల్ విసిరితే ముఖ్యమంత్రి స్పందించకుండా తర్వాత బీజేపీ నాయకత్వం పైన, కిషన్ రెడ్డి గారి పైన, బండి సంజయ్ కుమార్ గారి పైన అభివృద్ధికి సంబంధించినటువంటి రాష్ట్ర నిధులకు సంబంధించినటువంటి విషయంలో మరి వీళ్ళు సహకరించడం లేదని, తెలంగాణకు అభివృద్ధికి వీళ్ళు పనిచేయడం లేదనేటువంటి ఒక తప్పుడు ప్రచారాన్ని మరి ఎత్తుకొని రేవంత్ రెడ్డి పబ్బం గడుపుకునేటువంటి ప్రయత్నం చేసిండు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం అన్ని రంగాల్లో రోడ్లు కానీ, విమానాశ్రయాలు కానీ, అదేవిధంగా గ్రామీణ మరి వ్యవసాయం కానీ, పరిశ్రమలు కానీ సకల రంగాల్లో సమగ్రమైనటువంటి అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ గారు అవసరమైనటువంటి నిధులు కేటాయిస్తూ దాన్ని మా పార్టీ ద్వారా, అదేవిధంగా ప్రచార మాధ్యమాల ద్వారా ప్రచారం కూడా చేస్తున్న దాన్ని పక్కకు నెట్టేసేటువంటి కుట్రలో భాగంగా తెలంగాణకు బీజేపీ ప్రభుత్వం ఏం చేయడం లేదనేటువంటి ఒక తప్పుడు మరి ప్రచారాన్ని రేవంత్ రెడ్డి మరి పూనుకున్నాడు. ఇటు ఇవాళ మాట్లాడుతూ మళ్ళీ తెల్లారిపోయి ఢిల్లీలో మంత్రులను కలవడం, కేంద్ర మంత్రులను ఐష్ని వైష్ణవ్ గారిని, మిగతా మరి పౌర సరఫరాల శాఖ మంత్రి గారిని, చాలామంది మంత్రులను మళ్ళీ మొన్న పోయి కలిసిండు. 14 నెలల కాలంలో 45 సార్లు ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణ చేసినటువంటి ముఖ్యమంత్రి, పరాధీన ముఖ్యమంత్రి, డిపెండెంట్ ముఖ్యమంత్రి ఈ తెలంగాణలో ఇప్పటివరకు ఎవరు కూడా లేరు. ఢిల్లీకి వెళ్ళి అక్కడ మంత్రుల కార్యాలయాల చుట్టూ తిరిగి అక్కడ బతిమిలాడుతూ మళ్ళీ హైదరాబాద్ వచ్చిన తర్వాత బీజేపీ సహకరించడం లేదు, కిషన్ రెడ్డి గారు సహకరించడం లేదు, సంజయ్ కుమార్ గారు సహకరించడం లేనటువంటి ఒక తప్పుడు విధానాన్ని ప్రజలు గమనించాలని చెప్పి సందర్భంగా మరి కోరుతూ, రాబోయే కాలంలో మా సంజయ్ కుమార్ గారు చెప్పినట్టుగా ఇది రెఫరెండమే, ఇది ప్రజల యొక్క మానసిక స్థితిని తప్పకుండా మార్చివేసింది. రాబోయే కాలంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినా, ఇంకా ఏ ఎన్నికలు జరిగినా కూడా బీజేపీ విజయమైనటువంటి మరి విషయం ఖాయమైపోయింది. మేము ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా డబ్బులు వంచలేదు. మీరు 5,000, 3,000, 4,000 పట్టభద్రులను కొనడానికి, పట్టభద్రుల ఓట్లు కొనడానికి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక్క బోర్ల పడ్డది. ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా కార్యకర్తల శ్రమను, మా కార్యకర్తల యొక్క సమిష్టి పని విధానాన్ని నమ్ముకొని ఇవాళ సమిష్టిగా కృషి చేసి బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రయత్నం చేసినాం. ఇదే విధానం రేపు పొద్దున డబ్బులు ఇచ్చి ఓట్లు కొనేటువంటి సంస్కృతికి బీజేపీ వ్యతిరేకం కాబట్టి రాబోయే కాలంలో కూడా ఏ ఎన్నిక జరిగినా డబ్బులు లేకుండా, రాబోయే కాలంలో మరి ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఈ ప్రజల యొక్క సమగ్ర అభివృద్ధి కోసం, జీవన ప్రమాణాల మెరుగుదల కోసం, ప్రజల యొక్క అభ్యున్నతి కోసం పాటుపడుతుంది బీజేపీ తప్ప డబ్బులు ఇచ్చి ఓట్లు కొనేటువంటి సంస్కృతిని కాల రాయాలని ఖచ్చితంగా ఛాలెంజ్గా తీసుకొని ఒక్క రూపాయి కూడా ఏమన్నా పంచనీయకుండా ఈ ఎన్నికల్లో నిలబడి బీజేపీ గెలిచింది. కాబట్టి ఇటువంటి నిష్కల్మషమైనటువంటి రాజకీయ విధానాన్ని ప్రజలు కూడా ఆహ్వానించాలని చెప్పి సందర్భంగా కోరుతూ, ఈ అపూర్వమైనటువంటి విజయాన్ని మరి సాధించి పెట్టినటువంటి పట్టభద్రులకు, ఉపాధ్యాయులకు, ప్రజలకు, కార్యకర్తలకు, దీన్ని నడిపించేటువంటి నాయకత్వానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి 2 ఎమ్మెల్సీలకు గాను, ఒకటి టీచర్సు, రెండవది ఉపాధ్యాయ ఎమ్మెల్సీలకు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ 4 జిల్లాలకు సంబంధించినటువంటి ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లలో 2 ఎమ్మెల్సీలకు గాను 2 ఘన విజయం సాధించిన సందర్భంగా ఈరోజు చిగురుమాడి మండల కేంద్రంలో మండల పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొమటిరెడ్డి రామగోపాల్ రెడ్డి గారు హాజరు కావడం జరిగింది. ఈ చిగురుమాడి మండలంలో టీచర్స్ కానీ మరియు గ్రాడ్యుయేట్స్ కానీ భారతీయ జనతా పార్టీని ఆదరించి ఓటు వేసినటువంటి ప్రతి ఒక్క ఓటరుకు భారతీయ జనతా పార్టీ చిగురుమాడి మండల శాఖ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా గత నెల రోజులుగా మా పార్టీ 50 ప్రాబర్లు అయితేనేమి, ఎమ్మెల్సీ ఎలక్షన్ల బూత్ ఇన్ఛార్జ్లు అయితేనేమి,
గ్రామస్థాయి కార్యకర్తలు అదేవిధంగా మండల నాయకులందరూ కూడా శక్తి వంచన పెంచి ఈ నెల రోజులు కష్టపడి అధిక ఓట్లు ఈ మండలం నుంచి పడే భారతీయ జనతా పార్టీకి పడడంలో క్రియాశీలకంగా వివరించిన మా పార్టీ కార్యకర్తలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకతను భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని, బండి సంజయ్ కుమార్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఓటేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొరకటి రాంగోపాల్ మాట్లాడాల్సిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినటువంటి అంజిరెడ్డి గారు అధిక మెజార్టీతో గెలవడం చాలా సంతోషకరమైన విషయము. కాంగ్రెస్ నాయకులు పట్టభద్రులని ఎన్నో రకాలుగా ప్రలోభ పెట్టినప్పటికీ కూడా పట్టభద్రులు అంతా కూడా భారతీయ జనతా పార్టీకి అదేవిధంగా అంజిరెడ్డి గారికి పట్టం కట్టడం చాలా సంతోషకరంగా ఉంది. అదేవిధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినటువంటి అంజిరెడ్డి గారికి మండలంలో ఉన్నటువంటి కార్యకర్తలు, అదేవిధంగా పచ్చస్ ప్రభారీలు, అదేవిధంగా మండల నాయకులు అందరూ కూడా కష్టపడి పనిచేసినటువంటి ప్రతి కార్యకర్తకు కూడా ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. గ్రాడ్యుయేట్ ఓటర్స్ సోదరులు కూడా ఓటేసి గెలిపించినటువంటి గ్రాడ్యుయేట్ ఓటర్ సోదరులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కారు రావడానికి ఇది శుభసూచకమని మేము అందరము భావిస్తున్నాము. అంతేకాకుండా ఈ రానున్న స్థానిక ఎలక్షన్లో కూడా మా అందరికీ కూడా ఇది ఒక బూస్ట్గా భారతీయ జనతా పార్టీకి బూస్ట్గా పనిచేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. జై హింద్.